దైవ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ స్థలంలో మరి జరుగుతున్న ఈ పరిచర్యను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. క్లుప్తంగా ప్రభు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. అపోస్తుడైన పౌలు ఫిలోమోనికి రాసినటువంటి పత్రిక మనం తెరిచి చూద్దాం. అపోస్తుడైన పౌలు ఫిలోమోనికి రాసినటువంటి పత్రిక మంచిదండి. ఫిలోమోని పత్రికలో నుండి కొన్ని వాక్య భాగాలు మనం చూద్దాం. నూతనంగా ఇక్కడ పరిచర్య ప్రారంభించబడుచు ఉన్న విధానాన్ని బట్టి మనం ప్రభుని స్తుతింపబద్ధులమై ఉన్నాము. ఒకే అధ్యాయం గల పత్రిక ఫిలోమోనుకి వ్రాసినటువంటి పత్రిక. మొదటి 2 వచనాలు మన ధ్యానానికి ఆధారంగా చదువుకుందాం. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మన ప్రియుడును జత పనివాడునైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అపియకును, తోటి యోధుడైన అర్కీపునకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయినది. కరుణా సంపన్నుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా, నీకు స్తోత్రములు, కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మరొక స్థలములో మేము కూడుకుని నాయన ఇంతవరకు మీ నామాన్ని గానం చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాం. అల్పుడైన మీ దాసుడు మరొకసారి మీ పక్షంగా నిలిచి ఉండగా ప్రభువా, మరి ఈ స్థలంలో ఉన్నటువంటి ప్రజలకును నాయన నాకును ఏ మాటలు అవసరమైనదో అంటే మీ మాటలు మీరు మాకు అనుగ్రహించమని, యుక్తంగాను క్లుప్తంగాను మీరు మాతో మాట్లాడమని ప్రభువా, ఈ స్థలాన్ని గుర్తిరిగి అనేక మంది స్థలానికి చేరి మీ వాక్యమని బలపరచబడి ఒక సంఘంగా కట్టబడినట్లుగా మీరు సహాయం చేయదని ఆశిస్తూ, క్రీస్తునందు పడిన ప్రయాస వ్యర్థం కాదు అని చెప్పబడిన మంచి మాటకు మేము వారసులయ్యే భాగ్యం దయచేయమని మా రక్షకుడు, మా ఆత్మల కాపరి అధ్యక్షుడు నై ఉన్న యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ఇక్కడ మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో ఈ ఫిలిప్పీ పత్రిక యొక్క సందర్భాన్ని మనం గమనించగలిగితే, ఈ ఫిలోమోను పత్రికలో పౌలు ఈ పత్రిక వ్రాస్తూ ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని వారికి తెలియచేస్తూ ఎవరి పత్రికలో ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారో వారిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పత్రికలో ముఖ్యంగా పౌలు ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, ఫిలోమోను ఉన్నాడు, ఫిలోమోను భార్య ఉంది, అర్కీప్ ఉన్నాడు. ఎంతమంది వచ్చారంటే మనకి 5 ఇక్కడ కనబడుతున్నారు. ఎంతమంది అండి? 5. తర్వాత చూడండి, ఇక్కడ 23వ వచనం కూడా చూస్తాం. 23వ వచనం, క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, మార్కు, అరిస్టార్కు, తేమ, లూకా. ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే చెప్తారా? 5. ఎపఫ్రా, మార్కు, అరిస్టార్కు, తేమ, లూకా. ఇక్కడ 5 వచ్చారు. ఇక్కడ కూడా 5 కనపడతా ఉన్నారు. మొత్తం కలుపుకుంటే 10 మంది ఈ పత్రికలో మనం చూస్తున్నాం. ఇక మరొక వ్యక్తి కూడా మనకు కనిపిస్తాడు. ఎవరంటే ఆయన ఒనేసియం. 11వ వచనంలో 10వ వచనం కింద భాగంలో ఒనేసియం. ఇక్కడ ఈ పత్రికలో 11 మంది వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. ఇందులో ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే, ఒకటి పౌలు, రెండవది ఫిలోమోన్, మూడవది
ఓనేసియం. ఈ ముగ్గురు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులుగా ఈ పత్రికలో మనం గమనిస్తాం. సాధారణంగా సంఘాల్లో చాలామంది ఉంటారు, కానీ కొందరు ముఖ్యమైన వ్యక్తులుగా ప్రత్యేకించబడతారు. దేన్ని బట్టి అంటే హోదాను బట్టి కాదు, డిగ్రీని బట్టి కానీ, విద్యను ఉద్యోగాన్ని బట్టి కానీ, స్థితిని బట్టి కాదు, కానీ కేవలం పనిని బట్టి మాత్రమే. ఒక వ్యక్తి ముఖ్యుడిగా ఎంచబడాలి అని అంటే పనిని బట్టి మాత్రమే ఆ వ్యక్తి సంఘంలో ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనకి గుర్తించబడతాడు. పని చేయకుండా వచ్చి కూర్చుని వెళ్ళిపోయేవారు గుర్తించబడే అవకాశం ఉండదు. విద్య ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, మంచి ఆస్తి ఉండొచ్చు, కానీ ముఖ్యమైన వ్యక్తులుగా గుర్తించబడాలంటే వారు దేవుని యొక్క పనిలో, దేవుని పని పట్ల శ్రద్ధ గలవారే ఉండాలి. ఈ పత్రిక వ్రాసేటప్పటికీ పౌలు అప్పటికి ఆయన రోమా ఖైదీగా ఉన్నాడు, రోమా జైల్లో ఉన్నాడు. చూడండి, మొదట వచనంలో చూస్తాం కదా, ఏమంటారు? క్రీస్తుని బట్టి ఈయన ఖైదీగా ఉన్నాడు. ఈయన ఖైదీగా ఉండి 10వ వచనంలో కూడా చూడండి, 10వ వచనంలో కూడా, కావున యుక్తమైనదాన్ని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు వృద్ధుడను క్రీస్తు యేసు ఖైదీని. బంధకాల్లో ఉండి ఫిలోమోనుకి ఈ పత్రిక రాస్తున్నాడు. మనం గమనించవలసిన విషయం ఏమంటే, కొలసై అనేటువంటి పట్టణములో సంఘం స్థాపించబడింది. ఈ సంఘ స్థాపన ఎవరి ద్వారా జరిగింది అనేది స్పష్టమైనటువంటి నిర్ధారణ చెప్పలేం, కానీ ఎపప్రా కదండి, కొలసై పత్రికలో మనం చూస్తాం. చదువుతారా మాట? కొలసై పత్రికల మాట మనం చూస్తాం. మొదటి అధ్యాయం చూడండి, మొదటి అధ్యాయము 7వ వచనం కదండి. ఎపప్ర అను మా ప్రియుడైన దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటారు అని ఈ మాట మనం గమనిస్తున్నప్పుడు, ఎపప్ర ద్వారా ఇక్కడ సంఘము బలపడింది అని మనం చెప్పాలి. సంఘాన్ని బలపరచడానికి, దాన్ని స్థిరపరచడానికి దేవుడు ఒక వ్యక్తిని వాడుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఎపప్ర అని మనం చూస్తాం. అయితే సంఘ స్థాపన ఎవరి ద్వారా జరిగింది అని మనం గమనించితే పౌలు ద్వారా జరిగిందని చెప్పడానికి ఇక్కడ ఆధారాలు ఏమీ లేవు. కానీ ఫిలోమోను ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం పౌలు ద్వారా మాత్రం రక్షించబడ్డాడు. అది ఎక్కడ అని చెప్పడానికి మనకి ఆధారాలు లేవు. కొలసై పట్టణానికి పరిసర ప్రాంతాల్లో పౌలు సేవ చేశాడు. మనం కూడా చూడండి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు సువార్త చెప్పామనుకున్న వారు రక్షించబడతారు. వారు అలాగన పౌలు పై ప్రదేశాల్లో సంచరిస్తున్నప్పుడు ఆయన సువార్త చేస్తున్నటువంటి స్థలాల్లో ఈయన అక్కడ వెళ్ళి వాక్యం మీద ఉండవచ్చు అనే దానికి కొంత ఆధారం కనిపిస్తూ ఉంది. ఫిలోమోను సువార్త విని పౌలు ద్వారా రక్షించబడ్డానికి ఒక ఖచ్చితమైన వాక్యం ఇక్కడ ఏముంటుందంటే చూడండి, అది కాదండి, 15వ వచనం చూస్తారా? అతనికి మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడుగాను ప్రియ సహోదరుడిగాను విశేషంగా నాకును శరీర విషయమున ప్రభు విషయమును మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడిగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండను. 17వ వచనం, కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకొను. చదువుదండి అది కూడా. అంటే పౌలు చాలా పర్యాయములు కొలసే పట్టణానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. సంఘ స్థాపన మాత్రం ఆయన ద్వారా కాదు. నన్ను చేర్చుకున్నావు అని అంటే ఈయన ఎల్లకుండా చేర్చుకున్నావనే మాట రాదు. కానీ ఇప్పుడు మరొక మాట 18 సరిపోతుందండి. అతడు నీకు ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడలను నీకు ఏమైనా రుణమున్న ఎడలను
అది నా లెక్కలో చేర్చము. పౌలను నేనే నా స్వహస్తముది మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు. నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావంటే ఫిలోమోను పౌలు ద్వారా రక్షించబడినవాడని చెప్పడానికి ఆధారం. అంతేకాదు పౌల్ని చాలా పర్యాయములు ఫిలోమోను చేర్చుకుని పరిచర్య చేశాడు అంటానికి ఇది ఒక ఆధారంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇవన్నిట్లో మనకు అర్థమైన ఒక విషయం ఏంటంటే పౌలు అపోస్తులుగా ఉండి పనిచేస్తూ ఉండగా కొద్ది పని మాత్రమే అక్కడ జరిగించి ఉండొచ్చు, కానీ అక్కడ రక్షించబడినటువంటి వారు ద్వారా ఆ పని విస్తరిస్తూ ఉంది. వారు సువార్థికులు కాకపోయినా ఆ పని చేశారు. ఆ పని చేసిన వారు ఎవరో మనం జ్ఞాపకం చేసుకుని ఈ పత్రికలో కొన్ని ముఖ్యమైన సంగతులు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఒకటి నుంచి మనం ఇలా చదువుకుంటాం చూడండి. లేక 2వ వచనం చదివినా సరిపోతుంది. అక్కడ ఫిలోమోను అనే మాట పైన చూస్తాము. మన సహోదరైన అప్పియాకును తోడి యోధుని అర్కీపునకును నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి ఉరాయినది. మనం ఇలా తలస్తామనంటే ఫిలోమోనికి ఒక మంచి ఇల్లు ఉండవచ్చు. కొలసే సంఘము ఫిలోమోను ఇంటి దగ్గర మాత్రమే అది కొనసాగించబడుతుంది అని మనం అనటానికి ఇక్కడ కొన్ని ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పౌలు ఈ పత్రిక రాసేదానికి ముందు ఎవరి విషయం రాస్తున్నాడంటే ఈ ఇంటిలో కొంత నష్టాన్ని కలుగు చేసి దూర ప్రాంతానికి పారిపోయి వెళ్ళిపోయినటువంటి ఒనేసిమును బట్టి ఈ పత్రిక వ్రాసి పంపిస్తున్నాడు. కొలసీలో మనం చూస్తాం ఎవరెవరి ద్వారా ఈ పత్రిక పంపించాడనే మాటలు మనం చూస్తాం, తర్వాత గమనిస్తాం. అయితే ఇక్కడ మనం ఆలోచించే విషయం ఏంటంటే ఫిలోమోను ఇంటి దగ్గర సంఘం స్థాపించబడి కొనసాగించబడతా ఉంది. ఫిలోమోను ఉద్యోగస్తుడు కాదు, ఫిలోమోను సువార్థికుడు కూడా కాదు. ఫిలోమోను ఒక భూస్వామి. మనం ఇలా చెప్పుకుంటే ఆయన ఒక రైతు కావచ్చు, లేక ఒక సంపన్నుడైనటువంటి ఒక వ్యక్తి కావచ్చు. ఎందుకంటే ఆయనకి పనివారున్నారని ఇక్కడ రాయబడింది. కనుక తన ఇంటి దగ్గర సేవ జరగటానికి ఎవరెవరు సహకరిస్తున్నారు అనే దానికి ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఒకటి తాను ఈ సేవ పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు, 2 తన భార్య ఈ సేవ పట్ల బాధ్యత కలిగి ఉంది, తర్వాత తన కుమారుడు కూడా ఈ సేవ పట్ల ఏం కలిగి ఉన్నాడంటే బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు. ఎక్కడైనా సంఘం స్థాపించబడాలి అనంటే మొదట దేవుడు ఎవరో ఒక కుటుంబాన్ని ఎన్నుకుంటాడు. ఎవరో ఒక కుటుంబం ఏర్పాటు చేసుకుని ఆ కుటుంబం ద్వారా మాత్రమే ఆ సేవను ఆయన కొనసాగించేవాడని మనం తప్పుగా గమనించాలి. ఉదాహరణకి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయం ఆఖరి అధ్యాయములో మనము 20 లేక 32 నుంచి చదువుకుందాం. చేస్తారా? సారీ 15 నుంచి అండి, 16-15. స్టెఫనీ ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయటకై తమను తాము అప్పగించుకుని ఉన్నారనియు మీకు తెలియను. ఇది అకయా ప్రాంతం. పౌలు ఈ ప్రాంతంలో చాలా సంఘాలకి నిర్మాణకుడిగా ఉన్నాడు. కానీ కొరింథీలో కట్టబడినటువంటి సంఘాలు, అకయ ప్రాంతం అంతట్లో కట్టబడిన సంఘాలకి సేవకులు రాగానే చేర్చుకుని వారిని ఆదరించి వారి ఆకలి దప్పికి తీర్చుకుని వారికి పరిచర్య చేసిన కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏదా కుటుంబం అంటే స్టెఫను కుటుంబాన్ని చెప్తా ఉన్నాడు. ఈ కుటుంబం ద్వారా అకయ ప్రాంతం అంతట్లో సంఘాలు ఏర్పడ్డాయి. దైవ సేవకులు వచ్చినప్పుడు చేర్చుకునే కుటుంబం ఏదంటే ఈ కుటుంబమేనని పౌలు చెప్తున్నాడు. ఆ ప్రాంతంలో ఎవరెవరు సేవ చేశారు అని మనం గమనిస్తే పౌలు సేవ చేశాడు, పేతురు సేవ చేశాడు, అప్పుల్లో కూడా సేవ చేశాడు. మన మొదటి అధ్యాయంలో చదువుకుంటే ఆ మాటలు ఉన్నాయి. ఇంతమంది దైవజనులు వచ్చినా కానీ వాళ్ళు ఏం చేసేవారు? చేర్చుకున్నారు, చేర్చుకుని పరిచర్య చేశారు అనేది చాలా ఉత్తమమైన సంగతి. మనం కొంచెం ముందుకు చదువుదాం చూడండి. ఆ వచనాలు ఇంకా ముందుకు చదువుదాం. 16. కాబట్టి సహోదరులారా అట్టివారికి పనిలో సహాయం చేసు ప్రయాసపడుచు నుండు వారికి
బతిమాలు కొనుచున్నాను. స్టెఫను, హోర్మనాతు, అక్కయ అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరత వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి గనుక అట్టి వారిని సన్మానించుడి అని చెప్పాడు. ఇక్కడ పౌలు ఈ పత్రిక రాసేటప్పుడు ఎఫెసీ పట్టణంలో ఉన్నాడని చరిత్ర తెలియజేస్తా ఉంది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్ళారంట? అక్కడే ఉంది చూడండి, వారు వచ్చినందున అని రాయబడింది. స్టెఫను, హోర్మనాతు, అక్కయాను వారును వచ్చినందున సంతోషించుచున్నాను. వారు మీరు లేని కొరతను వీరు నాకు తీర్చిరి అన్నాడు. ఎవరు లేని కొరత? స్టెఫన్ ఇంటి వారిని గురించి మాట్లాడుతూ మీరు చేయవలసిన పరిచర్య మరికొందరు వచ్చి నాకు చేశారు, మీరు నాకు సుఖాన్ని కలుగు చేశారు, నాకు సంతోషాన్ని కలుగు చేశారు, నాకు పరిచర్య చేశారు, ఆ స్థానాన్ని మీరు ఇక్కడ నాకు చేస్తున్నారు అని చెప్పి మీరని చెప్పాడు. అంటే ఇక్కడ తీవ్రంగా మనం ఆలోచన చేస్తే స్టెఫను ఇంటి వారు పౌలుకి ఏం కలుగు చేసిన వారంటే సుఖాన్ని కలుగు చేసిన వారు, సౌఖ్యాన్ని కలుగు చేసిన వారు. ఆయన రాగానే అతను నీళ్ళు ఇచ్చి భోజనం పెట్టి మరి ఆయన ఉండడానికి వసతి కల్పించినటువంటి కుటుంబంగా మనం చూస్తా ఉన్నాం. అకయ ప్రాంతం అంతట్లో సువార్త చేసి సంఘాలు కట్టబట్టడానికి ఆ కుటుంబమే కారణమైంది అన్నమాట. మరి మీద చదువుకున్నాం కదండి, ఆ మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయానికి వద్దాం. చూడండి, 16వ అధ్యాయము మనం ఎరిగిన సంగతులే ఒక వరుసలో మనం జ్ఞాపకం చేసుకుంటే మనకెంతో సహాయకరం. 14 నుంచి చదువుకుందాం. అప్పుడు లూదియాను భక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయితైర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమె ఇంటి వారందరూ బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ఫిలిప్పి పట్టణములో సువార్త ప్రకటించడానికి దైవజనులు చేర్చుకుని ఆదరించినట్టు ఒక స్త్రీ కనపడతా ఉంది. ఆమె లూదియా. ఆమె ఇంటి దగ్గర పరిచర్య జరిగినట్లుగా మనం చూస్తాము. ఆమెను బట్టి ఫిలిప్పి పట్టణం మాత్రమే చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ సువార్త ప్రకటించడానికి ఆమె కారణంగా కూడా మనం చూస్తాం. అందుకని ఈమెకి దివిటి అని పేరు. ఆమె పేరుకి అర్థం ఏంటంట? దివిటి అంటే ఆ చీకటి గల ప్రాంతాలన్నిటిలో ఆత్మలు వెలిగించబట్టడానికి ఆమె ఏమైందంటే కారణమైంది అని మనం చూస్తున్నాం. ఇలాగ చెప్పుకున్నప్పుడు చాలా మందిని మనం చూడగలం, కానీ త్వరగా మరి కొన్ని విషయాలు మనం ఆలోచించాలని ఆశిస్తున్నాను. ఇక్కడ ఫిలోమోన్ ఆయన కుటుంబము కొలసైలో ఉన్న సంఘానికి లేక సంఘ నిర్మాణానికి కారకులు అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఎపఫ్రా ఉన్నాడు కదండి. అక్కడికి పలు విధాలైనటువంటి సువార్థికులు వచ్చేవారు, వెళ్ళిన వారిని వచ్చేవారిని ఆదరించి ఆ కుటుంబాన్ని గురించి దేవుని వాక్యం ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. ఒక మాట విందాం. ఒక స్థలములో సేవ ప్రారంభించబడి విస్తరించాలంటే ఏదో ఒక కుటుంబాన్ని ప్రభు మొదట ఎన్నుకుంటాడు. నా సాక్ష్యంలో మీకు మాట చెప్పాను. 6 స్థలాల్లో మేము సేవ ప్రారంభించాం నూతనంగా. 6 స్థలాల్లో కూడా ఇప్పుడు ఆరాధన జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క స్థలంలో సేవ కట్టబట్టడానికి ఒక కుటుంబం కారణమైంది. మేము వెళ్ళగానే చేర్చుకుని ఆకలి దప్పులు తీర్చడం ఒక కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రతి స్థలంలో కూడా ఆ కుటుంబం ద్వారా కొన్ని కుటుంబాల తర్వాత చేర్చబడ్డాయి. అయితే ఒక్క మాట, ఈ పత్రికలో ఆనాడు జరిగినటువంటి పరిచర్యకి కారకులు ఎవరో మనం చదువుకున్నాం. ఈవేళ ఎక్కడైనా ఒక సంఘం స్థాపించబడుతుంది అని అంటే దాని కారకులు ఎవరో అనేటువంటి వారిని ప్రభు వేరొక గ్రంథం కదండి, జీవగ్రంథం, వేరొక గ్రంథం, ఆ గ్రంథములో అట్టి వారి యొక్క పేరును నమోదు చేస్తాడు. అనే ప్రొద్దుట జన సమూహం అనేక లక్షలాది మంది క్రైస్తవులు నమ్మిన వారు మహిమలో ఉన్నప్పుడు ఒక ఆ పేర్లు ఎత్తి చెప్పాడు అనుకోండి. అంతమంది జనంగా ఆ పేర్లు ఎత్తి చెప్పాడు. ఇక్కడ చెప్తున్నటువంటి దేవుడు అక్కడ కూడా చెప్పాడు అనుకోండి.
ఎంత ఆనందం చెప్పండి, ఎంత సంతోషం చెప్పండి. కాబట్టి అందుకే పౌలు అన్నాడు, నేను పొందబోయే మహిమ ఎదుట ఇక్కడ నేను పొందేటువంటి శ్రమలు ఎన్నదగినవి కావు. ఒక సువార్త అందించడానికి, సంఘాలు కట్టబట్టడానికి, సేవ విస్తరించడానికి ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఆ కుటుంబము దేవుని కొరకు పని చేస్తే ఆ కుటుంబం ద్వారా సంఘాలు స్థాపించబడతాయి. ఆ పనికి నేను కారుకున్నా, ఆ పని చేయడానికి నేను నిలిచి ఉండాలి అని మనలో ప్రతి వారు కూడా ఏం చేసుకోవాలంటే తీర్మానము చేసుకునేవారుగా ఉండాలి. ఇప్పుడు ఫిలోమోను ద్వారా కొలసే పట్టణంలో జరుగుతున్న సేవను కొనసాగించబడుతుండగా జైల్లో ఉన్నటువంటి పౌలు ఈ పత్రిక రాస్తూ ఫిలోమోన్ని ఏమని సంబోధించాడో ఒక 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమని సంబోధించాడో అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి మాటలో కూడా ఒక మాట ఉంటుంది, ఏమనంటే నీవు అనే ఆ నీ అనే అక్షరాన్ని తోటి పౌలు ఈ సంగతిలో రాసి వారికి పంపించట్లుగా మనం చూస్తాం. చూడండి, ఒక మాట చదువుకుందాం. 1:6 చదువుతారా? నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి అనే మంచి మాట మనం చూద్దాం. అయితే ఫిలోమోను ఎలాంటి వాడు అని మనం ఆలోచన చేస్తే, ఫిలోమోను గురించి పౌలు పత్రిక రాసిన రీతిగా ఫిలోమోను ఎలాంటి వాడంటే విశ్వాసము కలిగిన వాడు అన్నాడు. ఫిలోమోను విశ్వాసము గలవాడు అనే మంచి మాట మనం చూస్తున్నాం. ఫిలోమోను మాత్రమే కాదు కదండి, నేడు మనం కూడా ఏమై ఉండాలి? సంఘాలు కట్టబడాలి అన్నా, సంఘాలు వృద్ధి పొందించబడాలి అన్నా, సేవ దేవునికి మహిమార్థంగా విస్తరింప చేయబడాలి అన్నా చెప్పండి, మనకేముండాలట? విశ్వాసం ఉండాలి అన్నాడు. పౌలు మాట రాస్తున్న నీవు విశ్వాసము గలవాడివి అని ఫిలోమోనికి రాస్తున్నప్పుడు ఫిలోమోను ఏం కలిగిన వాడిగా మనకు అర్థమయ్యేటంటే విశ్వాసం గలవాడని. నిజానికి మనం కూడా విశ్వాసం గలవారమే. నమ్మిన ప్రతి వారు కూడా విశ్వాసం గలవారే. విశ్వాసం అనేది ఎప్పుడు మన జీవితంలో స్థిరపరచబడుతుందంటే అన్ని బాగున్నప్పుడు కాదు, ఏదో ఒక భిన్నత్వం మన కుటుంబాల్లో కానీ మన యొక్క శరీరంలో కానీ ఏదైనా ఒక లోపం, ఏదైనా ఒక కష్టం, ఏదైనా ఒక బాధకి సంబంధించింది ఏదైనా ఏర్పడినప్పుడు మన విశ్వాసము కొన్నిసార్లు ఏమవుతుందంటే చెదిరిపోతుంది. నేను ఎంత ప్రార్థనా పరుని కదా, ఎంత పరిచర్య చేస్తున్నాను కదా, ఎంతగా దేవుడికి ఇస్తున్నాను కదా, ఎంత దేవునికి పనులు నిమగ్నమై ఉన్నాను కదా, నాకెందుకీ కష్టం అని ఒక్క మాట అంటే చాలు. మనం ఎవరం కాదంట, రక్షణ కొరకు విశ్వాసాన్ని చూపించాం, కానీ క్రియలో విశ్వాసాన్ని కోల్పోయాం. కష్టం కలిగినప్పుడు మనం ఏమైతే ఉపయోగించామో దాన్ని బట్టి మనకున్న విశ్వాసము ఏమైందంటే చల్లారిపోయింది. కనుక మన విశ్వాసం ఉంది అనే దానికి రుజువు ఏంటంటే శోధనలు కలిగిన, శ్రమలు కలిగిన, బాధ కలిగిన, హింస కలిగిన తిరిగి మరొక మాట నాకే ఎందుకు వచ్చింది, అసలు ఇంత ఉన్నాను కదా నాకే ఎందుకు పెట్టాడు అని ఎన్నడూ మనం పలికేవారము కాకూడదు. అలా పలికినప్పుడు మనలో ఉన్న విశ్వాసం ఎంత ఉందో చెప్పండి తేలిపోద్ది అన్నమాట. ఇది ఒక భాగం. అయితే విశ్వాసం ఉంది అని చెప్పిన మనము కొన్నిసార్లు అట్టి విశ్వాసం మనలో లేదని చెప్పడానికి మరొక కారణం ఏంటంటే, చూడండి, వివాహాలు చేయవలసి వచ్చినప్పుడు, గృహ నిర్మాణాలు చేయవలసి వచ్చినప్పుడు, ఏదైనా శుభకార్యాలు అంటాం కదండి, ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు అన్యాచారాలు చోటు చేసుకున్నట్లయితే, అలా కాదని ఇలాగ అని చెప్పేవాళ్ళు ఉంటారు. నమ్మిన మనకి నామకార్థులైన వాళ్ళు ఉంటారు బంధుత్వాల్లో. వాళ్ళు చెప్పి మనల్ని తల్లకిందులుగా చేస్తారు. అప్పుడు వాళ్ళ మాట వింటే మనలో ఉన్న విశ్వాసం ఉంది, కానీ పటిత్తమైన, ప్రభావితమైన, శక్తివంతమైన విశ్వాసం మనలో లేదని చెప్పడానికి అది కారణముగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, హెబ్రీ పత్రిక 11:6 మనం ఇలా చదువుకుంటాం. 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట
అసాధ్యము అనే మంచి మాట మనం చదువుకుంటున్నాం. ఉన్నది విశ్వాసం మంచిదే, కానీ ఎలాంటి విశ్వాసం అంటే హనోకు కడ వరకు చూపించిన విశ్వాసం. ఆయన గురించి ఇక్కడ రాస్తున్నాడు. ఆఖరి క్షణాల వరకు చూపించిన విశ్వాసం మనలో కూడా ఏమై ఉండాలి? నిలిచి ఉండాలి. అప్పుడే విశ్వాసమునికి విలువ పెరుగుతుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము అనే మాట మనము లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇదే మాట మనము యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో చదువుకుంటే అక్కడ కూడా ఎలాగ మరొక మాట రాయబడింది చూడండి. యాకోబు పత్రిక విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి ఏమవుతట? మృతమైనది అన్నాడు. విశ్వాసం ఉంది కానీ ఏమి లేవు? క్రియలు లేవు. క్రియలు లేనప్పుడు అది చచ్చిన శవముతో సమానము అన్నాడు. కనుక ఫిలోమోను గురించి పౌలు తేటగా వ్రాసిన మాట ఏమంటే, నీ విశ్వాసం. ఒక గొప్ప దైవజనుడు ఫిలోమోను గురించి రాస్తూ నీ విశ్వాసం అన్నాడంటే ఆయనలో ఉన్న విశ్వాసం సామాన్యమైంది కానే కాదు. ఒక సంఘ స్థాపనకి కారణమైనటువంటి కుటుంబం, అనేక మంది దైవజనులు చేర్చుకుని ఆదరించిన కుటుంబం మాత్రమే కాదు, ఆ యొక్క పరిచర్య కొరకు తమను తాము అప్పగించుకున్న కుటుంబం. గొప్ప విశ్వాసాన్ని అతను కలిగి ఉన్నాడని పౌలు తేటగా వ్రాసిన సందర్భాన్ని లేఖనాల్లో మనం చదువుకుంటున్నాం. రెండో మాట కూడా చూద్దాం చూడండి. రెండవది 1వ అధ్యాయంలోనే 22వ వచనం చదువుకుందాం. 22 అమ్మ తేటగా చదవండి. అంతేకాదు నీ ప్రార్థన మూలముగా అన్నాడు. అలా అయితే ఫిలోమోను విశ్వాసం గలవాడు మాత్రమే కాదు, ఇంకేం కలిగిన వాడు? ప్రార్థన జీవితం కలిగిన వాడు. నీ విశ్వాసం అన్నాడు. 2 అమ్మా వింటున్నారా? నీ ప్రార్థన. దేవుని పిల్లైన మనకు కలిగి ఉండవలసినటువంటిది మిక్కటమైన విశ్వాసము. రెండవది బలమైన ప్రార్థన. అసలు పౌలు ఆషామాషిగా ఉన్న వాళ్ళని మెచ్చుకునేవాడు కాదు. మనమైతే కొన్నిసార్లు ముఖమాటం కొరకు కదా ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం సరైంది కాదు అని మనం ఎరిగినా మనము వారిని మెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ పౌలు అలాంటి వాడు కాదు. కనుక నీ ప్రార్థన మూలముగా అనే మంచి మాట తెలియజేస్తున్నాడంటే ఫిలోమోను ఎవరు చెప్పండి? మంచి ప్రార్థనా జీవితం కలిగిన వాడు. నేను ఎలాగంటాను చూడండి, ఆ కుటుంబము ఆధ్యాత్మికంగా ఉండటానికి ఒకటి ఫిలోమోను ప్రార్థనే కారణం కావచ్చు. రెండవది అక్కడ సంఘం స్థాపించబడి వృద్ధి చెందటానికి చెప్పండి ఫిలోమోను ప్రార్థనే కావచ్చు అని మనం గమనించాలి. కనుక మన జీవితంలో కూడా మనం ఏమై ఉండాలంటే ప్రార్థన అనుభవాన్ని కలిగిన వారంగా ఉంటే అది ఎంతో ప్రయోజనకరంగా మనం చూస్తాం. ఒక మాట ఇలా చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. అయినా ఫిలోమోను పత్రికలో ఇంకొక మాట మనం చూసాం కదా, ప్రార్థన గురించిన మాట మనం ఉదయకాలం గమనించాం. ఆ వచనాన్ని ఏ వచనం అంటే అపోస్తల కార్యాల గ్రంథంలోనే 12వ అధ్యాయం 5వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్న ఉదయం ఆ మాట చదువు సహాయం చేయండి. పేతురు చెరసాలలో ఉంచబడెను. ఆ సంఘమైతే నేను ఎలా చెప్పబోతా ఉన్నాను, ఫిలోమోను ప్రార్థనా పరుడైతే ఆ సంఘములో ఉన్న వారు కొద్ది గొప్ప ప్రార్థనా పరులు ఉండకుండా ఉంటారు. ఎందుకంటే ఒక సంఘ నాయకుడు ఎలాగున్నాడో, సంఘాన్ని నడిపించే వ్యక్తి ఎలాగున్నాడో ఖచ్చితంగా సంఘం కూడా ఆ రూపంలోనే మనకు కనిపిస్తుంది. యదా రాజా తదా ప్రజ. నడిపించే వ్యక్తి సంఘ పెద్ద కావచ్చు, సువార్థికుడి కావచ్చు, పరిచారకుడు కావచ్చు. సంఘాన్ని నడిపించే వ్యక్తి ఎలాగైతే ఉన్నాడో అలాగున సంఘము 100% పాళ్ళు కాకపోయినా కొంతమంది అయినా అదే అనుభవాన్ని కలిగి ఉంటారు, అదే ఆలోచన కలిగి ఉంటారు, అదే ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. అయితే పేతురు విషయంలో ఇక్కడ చెప్పాడు, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. ఒక మంచి మాట ఇక్కడ ఏముందంటే
పేతురైతే చెరసాల్లో ఉన్నాడు, కానీ సంఘం అయితే ఏం చేస్తుందంట? అత్యాశక్తితో వారికి ఆ కోరిక ఏమంటే, అంతకుముందు యాకోబుని చంపేశారు, తెల్లవారితే పేతురుని కూడా చంపేస్తారు. ప్రభువా ఈ దాసుని విడిపించు. ఎంత గట్టిగా ప్రార్థించుంటారు, ఎంత కన్నీటితో ప్రార్థించుంటారు, ఎంత వేదనతో ప్రార్థించుంటారు. నిరీక్షణ ఉంది వాళ్ళకి, దేవుడు విడిపించగలడు అనే నిరీక్షణ కలిగిన వాళ్ళు. కాబట్టి వారు చేసిన ప్రార్థన దేవుని సముఖానికి చేరటము, అక్షరాల వారు కోరిన మేరకు పేతురుని విడిపించడం జరిగిందన్నమాట. కనుక దేవునికి సన్నిధిలో మనం చేసే ప్రార్థన ఫలించాలి అంటే చెప్పండి, ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడని అతి నమ్మక కొంచెం కూడా మనకి ఉండకూడదు. నమ్మికతో మనం ఏం చేయాలంటే ప్రార్థించేవారుగా ఉండాలి. నేను అలా చెప్పబోతున్నాను, ఈ స్థలం ముందు ప్రారంభించబడి ఈ పరిచర్య స్థిరపరచబడాలి, స్థిరపరచబడుతుంది, కట్టబడుతుంది అని ఒక నిరీక్షణ కలిగి మనం పని చేస్తే, ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా పనికి బలమైన పునాదిని వేస్తాడు. అందుకే దానికి ముఖ్యమైనది ఏంటంటే చెప్పండి, విశ్వాసము, రెండవది ప్రార్థన. అది చాలా ప్రాముఖ్యమైన సంగతిగా మనం చూస్తా ఉన్నాం. 1:14 చదువుకుంటాం. మూడవదిగా చూడండి, 1:14. నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛపూర్వకమైనదిగా ఉండవాలని నీ సమ్మతి లేక ఏమీ చేయటకు నాకు ఇష్టము లేదు. ఒక్క మాట చాలండి. ఏమన్నట్టే ఇక్కడ ఏమంటాడంటే, ఎన్ని వచ్చింది చదివారు మీరు? 1:4 చూడండి. 1:4. నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను. చాలండి. ఇక్కడ ఏమన్నాడంటే, మూడో మాట మనం చూస్తాం, నీ ప్రేమ. యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్మో, ఇది ధరయందించలేనిది. ఫిలోమోను కుటుంబం ద్వారా కట్టబడిన సంఘాన్ని, ఆయన విశ్వాసాన్ని, ఆయన ప్రార్థనని, ఆయన యొక్క ప్రేమను బహుగా ఎరిగిన వాడు ఎవరంటే అపోస్తుడైన పౌలు. అందుకని మూడో మాట ఏం చెప్తున్నాడంటే, నీ ప్రేమను గూర్చి అన్నాడు. సంఘములో నడిపించే వారికి మొట్టమొదటిగా ఉండవలసింది ఏంటంటే, విశ్వాసం వారి వ్యక్తిగతమైంది, ప్రార్థన వారికి వ్యక్తిగతమైంది, కానీ ప్రేమ అందరితో పంచుకునేది. నాకు చాలా ప్రేమ ఉందండి అని ఎవరిని పట్టించుకోకపోతే అది ప్రేమకు చిహ్నం కానే కాదు. సంఘానికి వచ్చేవారు ధనవంతులు ఉండొచ్చు, పేదవారు కూడా ఉండొచ్చు, ఇచ్చేవారు ఉండొచ్చు, కానీ ఇవ్వలేని వారు కూడా ఉండొచ్చు, సహకరించేవారు ఉండొచ్చు, సహకరించలేని వారు కూడా ఉండొచ్చు. అందరినీ సమానంగా ప్రేమించాలి. ఏదైనా లోపముడే ప్రేమతో హెచ్చరించన్నాడు దైవ గ్రంథంలో. ప్రేమతో హెచ్చరించాలి. ఒక తల్లి లేక ఒక తండ్రి తమ బిడ్డలు ఎలా ప్రేమిస్తారో అలాంటి ప్రేమ చూపించే వానిగా ఒక నాయకుడు ఉండాలి. ఫిలోమోను ఆ సంఘం అంతటి పట్ల ఏం కలిగి ఉన్నాడు? ప్రేమ కలిగి ఉన్నాడు. కనుకనే అంతమంది చేరు వస్తూ ఆ రెండు దగ్గరే సంఘం నడిపించబడుతుంది. నీ ఇంట ఉన్న సంఘం అన్నాడు కదండి, నీ ఇంట ఉన్న సంఘం ఏ ఒక్కలేదు. ఒక్కసారి ఒక సహోదరి ఒక సహోదరుడి విషయంలో మనము ముట్టు తిప్పామనుకోండి, అంటే విరోధ భావాన్ని చూపించామనుకోండి, ఆ వ్యక్తి మరునాడు ఆ స్థలంలో కనిపించదు. అక్కడ 50 మంది ఉండే 60 మంది ఉండే, కానీ ఆ వ్యక్తి ఎవరిని చూశాడంటే అక్కడ నడిపించే నాయకుడినే చూస్తాడు. ఆ నాయకుడే వీళ్ళ పట్ల సరైన భావాన్ని చూపించకపోతే ఈ 100 మంది 50 మంది ప్రేమించిన వాళ్ళ ప్రేమను అతను పొందుకోడు. ఆ ఒక్క వ్యక్తి తిరస్కారాన్ని గుర్తు పెట్టుకుంటాడు అన్నమాట. అంచేత ఫిలోమోను ఇంటి దగ్గర కట్టబడే సంఘము స్థిరపరచబడి నడిపించబడటానికి ఫిలోమోను ఎంతో ప్రాముఖ్యమైన స్థానాన్ని కలిగిన వాడిగా మనం చూస్తున్నాం. నీ ప్రేమను గూర్చియు అని ఆ చక్కటి వచనాలు కింద భాగంలో మనం చూస్తాం. దీనికి లేఖనాల్లో ఎఫెసీ పత్రిక మాట చూడండి, 5:2 చదువుకుందాం. 5:2 ఎలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలో అక్కడ చెప్పాడు. చూతారా? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి
ఎవరు ప్రేమించారట మనల్ని? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే ఇప్పుడు ఈ మాట అలాగుననే మీరును క్రీస్తు మనల్ని ప్రేమించినట్లుగా మీరును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే అంతే. ఎవరిని చూపించాడు తెలుసా అండి? ప్రభువును చూపించి ఆయన మిమ్మును ప్రేమించినట్టు మీరును ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. కనుక ఎటువంటి ప్రేమ మనం చూపించాలంటే ప్రభువు ప్రేమించినట్టుగా ప్రేమించాలి అన్నాడు. సంఘములో అనేక రకాలైన స్వభావాలు కలిగిన వాళ్ళు వస్తారు. వీళ్ళందరి పట్ల స్వాభావికంగా దైవ వాక్యాన్ని అనుసరించి ఫిలోమోను ఏం చూపిస్తున్నాడట? ప్రేమను చూపిస్తున్నాడు. కనుక మనం కూడా ఇటువంటి మంచి అనుభవాన్ని కలిగి ఉండాలి అనే మాటలు లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఒక మాట చదవండి, 13వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయం మొదటి వచనం చూస్తారా? సహోదర ప్రేమ ఏమై ఉండాలన్నాడు ఇక్కడ? నిలవరముగా ఉండనీడి. వాస్తవానికి మనం కొందరు ప్రేమిస్తాం, అది కొద్ది రోజులు మాత్రమే. ఆ తర్వాత అటు వారిని మనం ప్రేమించలేము. అలా కాదన్నాడు ఇక్కడ. ఏమై ఉండాలంటే సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీడి. ఈ మంచి అనుభవాన్ని ఫిలోమోను కలిగి ఉన్నాడని పౌలు తెలియచేస్తూ నీ ప్రేమను గూర్చియు అనే మంచి మాట రాశాడు కదా. దేవునికి వాక్యం ఈ మాటలు మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు విశ్వాసం కలిగిన వాడు, రెండవది ప్రార్థనా జీవితం కలిగిన వాడు, మూడవది ప్రేమ కలిగిన వాడు, నాలుగో మాట 1:14 చదువుకున్నాం కదా, నీ ఉపకారము. అలాగైతే ఫిలోమోను ఎలాంటి వాడు అనంటే ఉపకారం చేయవాడు. దేవుని పిల్లైన మనం చేయగలిగింది మాట సాయమా, చేతి సాయమా కదండి, సలహా సాయం ఏదైనా కావచ్చు, ఇతరులకు ఉపకారం చేయాలి. కానీ మనం ఉపకారానికి విరుద్ధంగా అపకారం ఎన్నడూను చేయవారంగా ఉండకూడదు, అపకారం ఎన్నడూ చేసేవారంగా ఉండకూడదు. దావీదు సౌలు మధ్యలో మనం ఒక మాట వింటాం. ఏమంటాడు చెప్పండి? నా అపకారమునకు నీవేం చేశావు? ఉపకారము చేశావు, నీ ఉపకార బుద్ధిని వెల్లడి చేశావు అన్నాడు సమూయేలు గ్రంథంలో. ఎంత మంచి మాట చూడండి. నేను నీకు అపకారం తలపెట్టాను కానీ నీవైతే ఏం చేశావు? ఉపకారం చేశావు అని మంచి మాట తెలియజేసినట్లుగా మనం చూస్తాం. కనుక దేవుని పిల్లైన మనం ఎన్నడూ ఇతరులకు మనం ఏం చేయకూడదంటే అపకారం చేసేవారుగా ఉండకూడదు. చేతనైతే ఉపకారం చేయాలి కానీ అపకారం చేయకూడదు, అపకారం తలపెట్టేవారుగా కూడా ఉండకూడదు. నేను చెప్పే ఈ వచనాలు దయచేసి గమనించండి. పౌలు ఫిలోమోనుకి ఈ విషయాలు ఎందుకు తెలియజేస్తున్నాడంటే, ఒకటి ఒనేసిమును చేర్చుకోమని, రెండవది నువ్వు ఎలాంటి వాడవో నాకు తెలుసు, నువ్వు విశ్వాసం గలవాడివి, రెండు ప్రార్థన జీవితం కలిగిన వాడివి, మూడవది ప్రేమ కలిగిన వాడువు, నాలుగవది ఉపకారం చేసేవాడు అయ్యా. నీ అనుభవం నాకు తెలుసు, నువ్వేనంటే ఎవరికి అపకారము చేసేవాడు కాదని ఆయన హెచ్చరిస్తూ లేక ఆ సుగుణాలు తెలియచేస్తూ ఆయన గురించి మాట్లాడుతున్న విధానాన్ని లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆఖరిగా మనం గమనించగలిగితే చూడండి, మొదటి అధ్యాయంలోనే 7వ వచనం చదువుకుందాం. 7వ వచనం, సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నాకు విశేషమైన ఆనందమును ఆదరణ. ఈ ఒక్క మాట చాలు. ఏ మాట అది? నీ మూలంగా పరిశుద్ధుల హృదయములు విశ్రాంతి పొందినందున. ఈ మాట నాకు చాలా ఇష్టం. సహజంగా మనం ఏమనుకుంటామంటే, పౌలు వెళ్ళినప్పుడు ఫిలోమోను ఒక ఏసీ లాంటి మంచి రూములో పెట్టి, ఆనాడు కూడా ఏసీలు ఉండేయండి, ఈనాడే కాదు ఇప్పటికంటే మంచి ఏసీలు ఉండి ఆ దినాల్లో.
అది మహారాజులకే సాధ్యం, సామాన్యులకు కాదు. ఎట్లా అంటే ఈ గోడ కట్టబడిన తర్వాత కొంచెం ఖాళీ ఉంచి అవతల గోడ కట్టేవారు. ఈ రెండాట్ల మధ్య సిమెంటు అటు ఇటు నీరు పోకుండా చేసి ఆ రెండు గోడల మధ్యలో నీరు నింపేవారు అన్నమాట. అలాగా రాజుగారు పడుకునేటువంటి ఆ రూమ్ చుట్టూ ఉంటాయి 2 గోడలు. ఆ చుట్టూ ఉన్నటువంటి గోడల మధ్యలో నీరు నింపుతారన్నమాట. అంతే బయట నుంచి వచ్చే వేడి వాళ్ళకే తగలదు. అందుకని మనము ఆ న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం ఏమని, చల్లటి మేడగది ఏమంటాడు, చల్లటి మేడగది అంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది చల్లదనం అంటే ఈ నీరుని బట్టి వచ్చింది. ఒకవేళ పౌలు ఒక మంచి ఆ విశ్రాంతి గదిలో పెట్టాడని కాదు, పౌల్ని నీ మూలముగా పరిశుద్ధుల హృదయములు విశ్రాంతి పొందుతున్నావు అంటే అర్థం ఏంటంటే, పౌలు ఫిలోమోను ఎన్నడూ ఇతర హృదయాల్ని బాధ పెట్టిన వాడు కానే కాదు. తప్పుని ఖండించిన వాడని కాదు, తప్పును ఖండించేటప్పుడు హృదయాలు బాధపడే చూడండి, అది కాదు. కావాలని ఈర్ష్యతో కదండి, లేక ఉద్దేశపూర్వకంగా, లేక ఏదైనా కావచ్చు, ఇతర హృదయాల్ని బాధపరిచిన వాడు కాదు. ఎవరంటే ఫిలోమోను. అందుకని పరిశుద్ధుల హృదయాలు నీ మూలముగా ఏం చేయబడుతున్నాయి, విశ్రాంతి పొందుతున్నాయి అన్నాడు. ఈవేళ కొందరు విశ్వాసాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ రాత్రి ఆ సంఘ పెద్ద గారికి ఏం పట్టదు, నిద్ర పట్టదు. ఎందుకని ఆ వ్యక్తి చేసినటువంటి ఆ స్వాభావికంగా చేసిన ఆ కీడు కావచ్చు, అది జ్ఞాపకం రాగాను. ఒక ఆయన అన్నాడు, పడుకున్నాడంట, అది ఇలా మాట్లాడు, షటుక్కున అనేవాడు ఆ మాట. షటుక్కున ఒక వ్యక్తి జ్ఞాపకం వచ్చాడంట ఆయనకి. తెల్లవారు నిద్ర పట్టలేదంట. ఎందుకు? ఆయన హృదయాన్ని అంత బాధ పెట్టిన వ్యక్తి అన్నమాట అవతల వ్యక్తి. దేవుని పిల్లైన మనము తప్పును ఖండించడంలో పెట్టే బాధ వేరు, అది వేరు. కానీ ఒక వ్యక్తిని హృదయపూర్వకంగా ఎన్నడూ మనము బాధపరిచే వారంగా ఉండకూడదు. ఫిలోమోనుకి అదే చెప్తున్నాడు, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా చెప్పండి విశ్రాంతి పొందినందున అన్నాడు. కొరింథీ 2వ పత్రిక చూడండి, 7వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 7వ అధ్యాయం 13వ వచనం. ఇందుచేత మేము ఆదరించబడితిమి అన్నాడు. ఆదరించబడాలి తప్ప అదరగొట్టే వారంగా, బెదరగొట్టే వారంగా, చెదరగొట్టే వారంగా మనము ఉండకూడదు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1:8 చూడండి. 1:8 1:8 తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని 2వ పత్రికనండి 1వ పత్రిక చూడండి. లేక అది కాబట్టి మాసిదోనియలోను అఖాయలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అఖాయలోను మోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. మీ విశ్వాసం ఏమైందంట, ఎల్లడాయను అన్నాడు. అంటే మీరు ఎలాంటి వారో, ఏ స్వభావం కలిగిన వారో అని అనే విషయాలు మేము చెప్పనక్కర్లేదు. అసలు మీరు చేసేటువంటి ఆ స్వాభావికమైన కార్యము ద్వారా మిమ్మల్ని అందరూ ఎరుగును. కాబట్టి మీ గురించి ప్రత్యేకంగా మేము ప్రకటన చేయవలసిన అవసరము లేదు అని చెప్పాడు అన్నమాట. కాబట్టి ఈ మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటుండగా ఫిలోమోను ఎలాంటి వాడో అనే విషయాన్ని పౌలు తెలియచేస్తూ 5 విషయాలు వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు మనకెంతో ప్రయోజనకరమైనవి. ఆ ఉద్దేశం ఏమంటే, ఒక దగ్గర సంఘం కట్టబడాలంటే ఆ కుటుంబం బాధ్యత వహించవలసిన వారిగా ఉన్నారు. మేము సేవ చేసిన ఏరియాలు పల్లెటూర్లు కాబట్టి కొన్నిసార్లు అడుగుల మీద ప్రార్థనలు పెట్టాం. ఆ ఇంటి వారు సంఘస్థులు రాకముందే కదండి, అక్కడ గిన్నె, ఇక్కడ ముంత, అక్కడ మంచం వేసి ఉంచారనుకోండి, ఆ వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తారో రారో
తెలియదు. వాళ్ళు ఎవరో రాకముందే వీరు సగబెట్టుకోవాలి. వారెవరో రాకముందే ఆ అరుగుని తుడిచి శుభ్రం చేసి ఆ సాపో బరకమో ఏదో ఉంటుంది కదండి, అది వేసి ఉంచాలి. అదే సమయంలో వచ్చిన వారిని రెండమ్మని కూర్చోమనాలి. ఇంత బాధ్యత ఆ ఇంటి వారికి ఉంటుంది. వచ్చిన వాళ్ళతో మాట్లాడలేదనుకోండి, ఇంకోసారి ఆ ఇంటికి నేను వెళ్ళటం ఇష్టం లేదేమో, వద్దులేండి బాబా అంటారు, అంతే కదా. కనుక ఒక దిక్కు సంఘం కట్టబడాలి అంటే ఆ ఇంటి వారికి ఎంత బాధ్యత ఉంటుందో మనం గుర్తించాలి. ఆ బాధ్యతను వహించి పని చేస్తే ఇదో ఫిలోమోను ఆయన కుటుంబాన్ని గురించి ఎలాగైతే వెల్లడి చేయబడతా ఉందో, రేపు పొద్దున అటువంటి అనుభవాన్ని దేవుని సముఖంలో మనం కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కట్టబడే సంఘాల పట్ల ఒక బాధ్యత, ఒక నిర్దిష్టమైనటువంటి బాధ్యత కలిగి పనిచేసి నూతన సంఘాలు స్థాపించడంలో ఫిలోమోను అంటూ వారిగా మనం ఉండటానికి ప్రభు తన కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన ప్రియ ప్రభు రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ సందేశంలో మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా, మీరు ఆత్మీయంగా బలపడుటకు సహాయకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాం. ఇంకను అనేక సందేశములు వినుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ పరిచర్య నిమిత్తమై ఇంకను ప్రార్థించగలరని మనవి.